రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ముఖం ఎప్పుడు కూడా చూసి ఓట్లు వేయలేదు। కేవలం డిజిటల్ మీడియాను చూసి వాళ్ళ యొక్క ప్రచారాన్ని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు। అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు పెద్ద చరిత్ర ఉంది। ఎందుకంటే చరిత్ర అనేటువంటి చెప్పుకుంటూ పోతే కేవలం మీరు రాను రోజుల్లో మీరు కాదు డిజిటల్ మీడియాని పల్లమని చంపేది। ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, మండల స్థాయిలోకి వెళ్ళండి, మీ బతికేందో మీ వ్యవహారం ఏందో అక్కడున్న మీ దొంగతనం ఏందో అక్కడ ప్రజలు చెప్తారు। మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని అక్కడ గ్రామాలున్న ప్రజలు పల్లాలు కొట్టి వెంటాడి కొడుతూ ఉన్నారు। మీరు కనబడతలేదా? మీ ప్రజలు అంటూ ఉన్నారు మీ కూడా పల్ల కొట్టాలనుంది, కానీ మీ హోదా అడ్డొచ్చి మీకుచ్చే మీ ముఖ్యమంత్రి యొక్క సీట్ని మేము గౌరవించి మిమ్మల్ని కొట్టడానికి వెనకడకుండా ఇవాళ ఇప్పటికైనా మించింది లేదు। అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, కానీ ఆ హామీని ఇవ్వకుండా ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు। ఈ 4 లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉన్న నా సోషల్ మీడియా ఉన్న అన్న తమ్ములు ఎప్పటికీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ఉంటే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు। తస్మా జాగ్రత్త, కావాలంటే వాళ్ళకు 2 రోజుల 48 గంటలు మీరు క్షమాపణ చెప్పకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం చేస్తాం। అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వాన్ని గెలిపించింది, మీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇక్కడ డిజిటల్ మీడియా తప్ప మిమ్మల్ని కాదు। మీ ముఖమే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు నచ్చుతుంది, మీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ విద్వాంసాలు, విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇవాళ విధ్వంసం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీ వెనుక ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే, తెలంగాణ ప్రజలు ఎవరు లేరు। ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది। ఇప్పటికైనా మించింది లేదు। మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి మా డిజిటల్ మీడియా సోదరులు ఇవాళ మీ ముందుకు తీసుకెళ్ళి ప్రజల ముందు తీసుకెళ్తా ఉంటే దానికోసం మీరు పల్లాని చెంపలు పలగొడతారా, లేకపోతే ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటే పల్ల చెంపలు పలగొడతారా? చెప్పండి। మీరు చెప్పినట్టు వినుకుంటా మీరు చెప్తే ఇచ్చేస్తే వాళ్ళకేమో మంచిది। డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు। రాత్రి అయితే చాలు మందు దాగి బీరు దాగి మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలియకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం దిగజారిపోయింది। ఇంకొకసారి డిజిటల్ మీడియా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి తరిమి కొడతామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో।